సుభాషితాలు. జ్ఞానం అంటే ఏమిటి? తెలివి ఉన్నా ఎందుకు మంచి మనసు అవసరమో, సహాయం చేసే మనసు ఎప్పుడు ఎలా మేలు చేస్తుందో అందరికీ నేర్పే ఒక అద్భుతమైన కథ ఇది. ఒక తెలివైన నక్క ఎలా మారిందో, ఎలా నిజమైన జ్ఞానాన్ని తెలుసుకుందో ఈ కథ ద్వారా చూద్దాం. కథలోకి వెళ్లే ముందు మా సుభాషితాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి కథలు హిందీ మరియు ఇంగ్లీష్లో చూడడానికి మా ఇంకొక ఛానల్ ద వైస్ టేల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఒక దట్టమైన అడవి మధ్యలో ఫినో అనే తెలివైన నక్క ఉండేది. అది శక్తివంతమైనది కాదు, వేగవంతమైనది కాదు, కానీ దానికి చాలా తెలివితేటలు ఉండేవి. ఒక ఎండాకాల సమయంలో అనుకోకుండా అడవిలో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. అడవి అంతా దుమ్ము, దట్టమైన పొగ కమ్మేయగా జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి. ఏనుగులు నదిలో నుంచి నీళ్లు తెచ్చి మంటల్ని ఆర్పాలని ట్రై చేశాయి. పిట్టలేమో పైకి ఎగిరి వెళ్లి సహాయం కోసం అరుస్తూ వెతకసాగాయి. కోతులు రకరకాల శబ్దాలు చేస్తూ అందరికీ అపాయం గురించి సంకేతాలు ఇస్తూ ఉన్నాయి. కానీ ఫినో మాత్రం లోపల నవ్వుకుంటూ, నేను చాలా తెలివైన వాడిని, మంటలు నన్ను ఏమీ చేయలేవు, నాకు రహస్యదారులన్నీ తెలుసు, నేను ఈజీగా ఈ ప్రమాదం నుంచి బయటపడగలను అనుకుంటూ ఎవ్వరికీ సహాయం చేయకుండా నెమ్మదిగా తన దారిన వెళ్ళిపోతూ ఉండగా ఒక జింక ఎటు వెళ్ళాలో తెలియక కంగారు పడుతూ కనిపించింది. అప్పుడు ఫినో ఆ జింకను చూసి, పాపం, నీకు నాలాంటి తెలివితేటలు లేవు కదా, ఎంత దురదృష్టం అని సహాయం చేయకుండా ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత పొదల కింద దాగిన కుందేలు ఫ్యామిలీ మంటల భయంతో వణుకుతూ కనిపించింది. ఫినో వాటిని చూసి, ఇది నా సమస్య కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అకస్మాత్తుగా గాలి వీచే డైరెక్షన్ చేంజ్ అయ్యింది. మంటలు ఫినో రహస్య దారి మీదకు వచ్చేశాయి. ఫినో కళ్ళు పొగతో నిండిపోయాయి. చుట్టూ మంటలు వచ్చేశాయి. ఇటు వెళ్ళాలో అర్థం కాలేదు. తెలివైన నక్క చిక్కులో పడిపోయింది. భయంతో సహాయం చేయండి, కాపాడండి అంటూ గడగడలాడుతూ కింద పడిపోయింది. అప్పుడు పొగ మధ్య నుంచి ఒక నీడ కనిపించింది. అది ఒక జింక. ఫినో హేళన చేసిన జింకే తనతో పాటు కొన్ని జంతువులను కూడా తీసుకొని వచ్చింది. మేము నిన్ను కొండ మీద నుంచి చూశాం, మాతో వెంటనే వచ్చాయి, ఇక్కడ నుంచి బయటపడాలి అంది జింక. అందరూ కలిసి ఫినోని చిన్న మార్గం ద్వారా బయటికి తీసుకెళ్లారు. బయటకు వచ్చిన ఫినో నిశ్శబ్దంగా కూర్చుంది. ఫస్ట్ టైం దాని నోట్లో నుంచి ఏమీ మాటలు రాలేదు. తర్వాత నెమ్మదిగా, తెలివితేటలు మాత్రం ఉంటే చాలు అనుకున్నాను అంది. అప్పుడు జింక, నిజమైన జ్ఞానం అంటే నీ తెలివిని నీ స్వార్థానికి మాత్రమే కాకుండా మరొకరిని కాపాడడానికి ఉపయోగించడమే అని చెప్పింది. ఆ రోజు తర్వాత ఫినో పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి తనకే కాదు, అందరి సమస్యలు పరిష్కరించే జంతువుగా మారిపోయింది. నీతి: పరోపకారం చేయలేని తెలివి శూన్యం. నిజమైన జ్ఞానం అంటే స్వార్థం లేని సహాయం. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేది మరెవరో కాదు, ఒకప్పుడు మనం సహాయం అందించిన వాళ్ళే. ఫినో నక్క చివరికి తెలివితో పాటు ఇతరులకు సహాయం చేయడం అనేది నిజమైన జ్ఞానం అన్న సంగతి తెలుసుకుంది. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకా ఇలాంటి బుద్ధిమంతమైన హృదయానికి హత్తుకునే కథలు వినాలనుకుంటే మా సుభాషితాలు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. థ్యాంక్ యూ.